ఈ రోజుల్లో చాలామంది పిల్లలు పెళ్లి చేసుకోవడం, సంవత్సరం కూడా కలిసి ఉండకుండా విడాకులు తీసుకోవడం, ఇలాంటి వాళ్ళని మనం చాలా చూస్తున్నాం. అయితే ఈ రోజున ఒక అబ్బాయి తన అనుభవాన్ని చెప్పాడు. ఏంటి అని అంటే, ఆ అబ్బాయి ఒక అమ్మాయిని 6 సంవత్సరాల పాటు ప్రేమించి చక్కగా పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో పెద్దవాళ్ళను ఒప్పించే పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఒక సంవత్సరం పాటు హ్యాపీగా ఉన్నారు. సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరి మధ్యన గొడవలు మొదలయ్యాయి. డబ్బుల విషయంలో కావచ్చు, ఒకరినొకరు అనుమానించుకోవడం కావచ్చు. ప్రేమించిన వాళ్ళ మధ్యన ఏం గొడవలు ఉంటాయో తెలుసు కదా, అలాంటి గొడవలన్నీ మొదలయ్యాయి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ గొడవలో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఈ అబ్బాయిని వదిలేయమని చెప్పేసి ఆ అమ్మాయికి సలహా ఇచ్చినట్టున్నారు. ఆ అమ్మాయి ఏం చెప్పిందనంటే, నువ్వు నాకు వద్దు, నాకు విడాకులు కావాలి, నేను ఇక్కడ నీతోటి ఇంకా అడ్జస్ట్ అవ్వలేను, పెళ్లికి ముందున్న ప్రేమను ఇప్పుడు నువ్వు నా మీద చూపించట్లేదు, అన్నిటికీ నన్ను అనుమానిస్తున్నావు, నన్ను అన్నిటికీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నువ్వు నాకు వద్దు, నా బతుకు నేను బతుకుతానని చెప్పేసి ఆ అబ్బాయితో గొడవ పెట్టుకుంది. ఈ అబ్బాయి తరపు వాళ్ళందరూ ఆ అమ్మాయికి నచ్చజెప్పారు. అయినా సరే ఆ అమ్మాయి వినలేదు. ఇంకా నువ్వు నాకు వద్దు అని చెప్పగానే ఇంకా ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అయితే ఈ అబ్బాయి తల్లిదండ్రులు కొన్ని రోజులు ఆలోచించారు. వీడిని ఇలాగే వదిలేసామనంటే ఆ అమ్మాయి గురించి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు, వీడికంటూ ఒక తోడు అనేది ఉండాలి కదా, ఇంకా ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ఇలాగే ఉంటాయి. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం ఏదో ఒక సంబంధం చూసి వీడికి కనుక పెళ్లి చేసామనంటే వాడికి ఒక తోడు ఉంటుంది, జీవితం బాగుంటుందని చెప్పేసి వీళ్ళ ఇంట్లో వీళ్ళ పెద్దవాళ్ళు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. చేసిన తర్వాత సరే ఆ అమ్మాయితో జీవితం హ్యాపీగా ఉంటుందిలే, ఇంకా జరిగిపోయిన విషయం గతం ఇంకా అమ్మాయి గురించి ఏమీ మాట్లాడకని ఈ అబ్బాయికి కూడా తల్లిదండ్రులు బాగా నచ్చజెప్పారు. అయ్యింది, చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఒక 3 నెలల పాటు హ్యాపీగా బాగానే ఉన్నారు. ఆ తర్వాత నుండి ఆ అమ్మాయి స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. ఏంటి విషయం అని అంటే, ఏదైనా చిన్నదున్నా తినేటప్పుడు కానీ, ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా పని చేసేటప్పుడు కానీ అస్తమాను కూడా ఈ అబ్బాయి లవర్ని గుర్తు చేయడం మొదలుపెట్టిందంట. తనతోటి నువ్వు ఇలాగే ఉండేవాడవా, తను ఇక్కడికి తీసుకువెళ్ళావా, తను నీతోటి ఏమని చెప్పింది, తను నీతోటి ఎలా ఉండేదని ఇలాంటి పనికిమాలిన విషయాలన్నీ ఈ అబ్బాయిని అడగడం మొదలుపెట్టిందంట. ఈ అబ్బాయి సమాధానం చెప్పలేక చాలాసార్లు తప్పించుకుని తిరిగాడు. అలాగే చాలాసార్లు చెప్పాడంట, ఇంకా వెళ్ళిపోయిన దాని గురించి ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడతావు, నేను ఎప్పుడో వదిలేశాను, నా మనసులోంచి కూడా నేను తీసేశాను, ఇంకా ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ అమ్మాయి టాపిక్ ఎత్తకం అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా సరే ఏదో ఒక పని చేసేటప్పుడు ఏదో ఒక విషయంలో ఆ అమ్మాయిని గుర్తు చేయడం మొదలుపెట్టిందంట. ఈ అబ్బాయికి విని 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 ఇంకా విసుకెత్తిపోయిందంట. ఎన్నిసార్లు చెప్పినా సరే ఈ అమ్మాయి అదే మాట మాట్లాడుతుందంట. అంటే చూసారా, మనం అనుకుంటాం ఒకసారి విడాకులు ఇచ్చిన తర్వాత రెండో వాళ్ళని ఎవరినన్నా పెళ్లి చేసుకుంటే అక్కడ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు, ఇలాంటి వాళ్ళతో భరించే కంటే అక్కడ ఏదో బాగుంటుందని చాలామంది అనుకుంటారు. చూసారా, అలాంటి వాళ్ళు తెలుసుకోవాలి. ఈ అబ్బాయి పాపం ఆ అమ్మాయిని వదిలేశాడు, మర్చిపోయాడు, ఇంకా అయిపోయినా సరే ఈ రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయి అస్తమాను గుర్తు చేయడం మొదలుపెట్టింది. ఎంత చిరాగ్గా ఉంటుందండి. అంటే ఈ అబ్బాయిని ఏదో రకంగా టార్చర్ పెట్టాలని, నువ్వు అన్ని సంవత్సరాలు ప్రేమించావు కదా, మీ ఇద్దరు ఎక్కడెక్కడ తిరిగారు, ఏమేం మాట్లాడుకున్నారు, ఆ అమ్మాయి నిన్ను ఎందుకు వదిలేసింది, ఏ విషయంలో వదిలేసింది, నువ్వేమన్నావు ఆ అమ్మాయిని, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారని ఇంకా ఈ పనికిమాలిన గొడవలన్నీ ఇలా అడుగుతుంటే, వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంఘటనలన్నీ ఈ అమ్మాయి పదే పదే గుర్తు చేసి మాట్లాడుతుంటే ఏ అబ్బాయికి కోపం రాకుండా ఉంటుంది చెప్పండి. ఈ అమ్మాయికి అన్ని విషయాలు తెలిసే పెళ్లి చేశారు, ఎక్కడ కూడా ఏ అబద్ధమో చెప్పలేదు. కానీ ఈ అబ్బాయిని మాత్రం ఆ అమ్మాయిని గుర్తు చేసి టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. ఆ అబ్బాయికి అర్థమైంది, ఉన్నదాన్నే సరి చేసుకుని దాని ఇష్ట ప్రకారమే నడుచుకుని ఉండుంటే నాకు ఈ టార్చర్ ఉండేది కాదు, ఎందుకు నన్ను అది అనవసరంగా వదిలేసిందో, నేనెందుకు వదిలేసానో నాకు అర్థం కావట్లేదు, అసలు ఈ ప్రేమల జోలికి వెళ్లకుండా ఉంటేనే బాగుండేది, 6 సంవత్సరాలు ప్రేమించాను కదా అని చెప్పేసి నా ఇష్టాన్ని గౌరవించి మా ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు, ఈ పెళ్లి చేసుకుని నేను ఏం సుఖపడ్డానని ఆ అబ్బాయి బాధపడుతున్నాడు. ఈ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది ఆ అబ్బాయికి, ఏంటి రెండో పెళ్లి చేసుకుని నాకు ఈ టార్చర్ ఏంటని ఆ అబ్బాయి మనసులో ఆవేదన, కోపం, బాధ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. తల్లిదండ్రులకు చెప్తే ఏమంటారు, మళ్ళీ తిరిగి నన్నే అంటారు, ముందు నువ్వు ఇష్టపడి చేసుకున్న అమ్మాయిని నువ్వు సరిగ్గా చూడలేవు, ఆ అమ్మాయితో నువ్వు తగువులు వచ్చే, ఇప్పుడు ఈ అమ్మాయితో కూడా తగువులు పెట్టుకుంటున్నావు, ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా వదిలేసి ఇంకేం చేస్తావరా, నీ జీవితం ఏంట్రా అని ఇప్పుడు అందరూ కూడా వచ్చి ఆ అబ్బాయినే నిందలు వేసి ఆ అబ్బాయినే తిడతారు. చూసారా అండి, చాలామంది అనుకుంటారు ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడ ఏదైనా చిన్న చిన్న గొడవలు వస్తే రెండో జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, ఆ వచ్చిన వాడు నన్ను బాగా చూసేస్తాడని. ఇక్కడ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే చాలామంది ఇలా ఊహించుకుంటారు. కానీ అక్కడ ఉండే టార్చరు, అక్కడ ఉండే నరకం మామూలుగా ఉండదు. చిన్న చిన్న సిల్లీ రీజన్స్ పెట్టుకుని విడాకులు తీసుకుంటున్నారు. ఆ కారణాలు వింటుంటే నవ్వొచ్చే విధంగా ఉంటాయి. అందుకనే ఈ మాట చెప్తున్నాను అనమాట. ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉంటే సర్దుకుపోండి. ఏదైనా మీరు బాగా ఇష్టపడి ప్రేమించి చేసుకున్న వాళ్ళని బాగా ప్రేమగా చూసుకోండి. అవతల వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో వాళ్ళ ఇష్ట ప్రకారం మీరు కనుక నడుచుకున్నారు అనుకోండి, ఇద్దరి మధ్యన ఏ తగువులు ఉండవు. నువ్వు ఎడ్డమంటే నేను తెడ్డమని అన్నాను అని అంటే ఆ గొడవలు అలాగే పెరిగిపోతాయి. ఈ అబ్బాయి చెప్పే మాట ఏంటంటే, అసలు ప్రేమ పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందండి, ఎందుకంటే పెళ్లికి ముందు ఉన్నంత ఇష్టం పెళ్ళి అయిన తర్వాత ఉండట్లేదు.
అదే వాళ్ళు అలుసుగా తీసుకుని నువ్వు నన్ను ప్రేమించినప్పుడు నన్ను బాగా చూసుకున్నావు, పెళ్ళైన తర్వాత నువ్వు నన్ను బాగా చూసుకోవట్లేదని ఇదే ప్రశ్న వేస్తున్నారు. పెళ్ళికి ముందంటే ఆ అమ్మాయి ఎక్కడో దూరంగా ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయిని ఎప్పుడెప్పుడు కలుద్దామా, ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అన్న ఆరాటంలో ఉంటాము. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి మన ఇంట్లోకి వచ్చేస్తుంది, నా పక్కకే ఉంటుంది కాబట్టి కొంచెం ఆ అమ్మాయి మీద ప్రేమ తగ్గుతుంది. మిగిలిన పనుల మీద, ఉద్యోగం మీద, ఈ పనుల్లో పడిపోతాము. అది వాళ్ళు అర్థం చేసుకోకుండా నువ్వు నన్ను పెళ్లికి ముందు చూసినంత ప్రేమగా పెళ్ళైన తర్వాత చూడట్లేదు అని ఈ రకంగా మాట్లాడి అనవసరంగా గొడవలు పెట్టుకుంటున్నారు. అసలు ప్రేమ పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిదండి. పెద్దవాళ్ళు చెప్పిన సంబంధం ఎవరో మనకు తెలియని అమ్మాయిని చేసుకున్నామంటే ఆ అమ్మాయికి చక్కగా రెస్పెక్ట్ ఇచ్చి ఆ అమ్మాయి ఇష్టాలేంటో వాటిని గౌరవించి ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకున్నామనంటే దానంత సంతోషకరమైన జీవితం ఉండదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఇంట్లో వాళ్ళతో గొడవలు పడి ఒప్పించుకోవడం, చేసుకున్న తర్వాత నువ్వు నన్ను బాగా చూడట్లేదని గొడవ పెట్టుకోవడం, ఆ అమ్మాయికి నచ్చకపోతే విడాకులు ఇచ్చి వెళ్ళిపోవడం, ఆ బాధను మనం భరించలేక మానసికంగా ఏడవడం, నా బాధను చూడలేక మా ఇంట్లో వాళ్ళు ఇంకొక సంబంధం చూసి మళ్ళీ పెళ్లి చేయడం, ఇదిగో ఇప్పుడు ఈ టార్చర్ భరించడం, అమ్మ బాబోయ్ ఈ నరకం భరించలేకపోతున్నానండి. నేను ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశానండి. ఈ 6 సంవత్సరాలు ఆ అమ్మాయిని ప్రేమించి మళ్ళీ ఆ అమ్మాయిని నేను మర్చిపోవాలని అంటే నా వల్ల కావట్లేదు. మానసిక బాధను అనుభవిస్తున్నాను. ఆ అబ్బాయి పాపం బాధపడుతూ చెప్తున్నాడు. చూసారా అండి, మగపిల్లలైనా ఆడపిల్లలైనా సరే చక్కగా మీరు ప్రేమించి చేసుకున్నారనుకోండి, అక్కడే అడ్జస్ట్ అయిపోయి ఉండండి. మీకు కష్టమైనా సుఖమైనా ఏదైనా సరే కొంచెం ఓపిక సహనంతో ఉండండి. ఎంతోమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా బతికే వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని చూసి మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా. చిన్న చిన్న విషయాలకు తగాదాలు పెట్టుకొని భార్యను వదిలేసి బయటకు వచ్చి మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకొని ఇదంతా ఎంత గందరగోళంగా ఉంటుంది చెప్పండి. మిమ్మల్ని చూసి పెద్దవాళ్ళు బాధపడి అయ్యో వీడు ఒంటరివాడు అయిపోయాడే, వీడిని ఇలాగే వదిలేస్తే ఏమన్నా చేసుకుంటాడన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంకొక పెళ్లి చేశారనుకోండి, అప్పుడు కొత్త గొడవలు ఆ బాధలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాడు? కాబట్టి విడాకులు తీసుకునే ముందే బాగా ఆలోచించుకోండి. చిన్న చిన్న విషయాలకు విడాకులు తీసుకోకండి. పరిస్థితి చేయి దాటిపోయింది, ఇంకా మనం ఉండలేమో అని అనుకున్నప్పుడే అప్పుడే విడాకులు అనేవి నిర్ణయానికి రండి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. భర్తని ఇంట్లో పెట్టుకొని ఇంకొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారనుకోండి, అవేంటంటే టైంపాస్ కార్యక్రమాలు. మిమ్మల్ని అవసరానికి వాడుకుంటారు, మిమ్మల్ని ఎప్పుడు వదిలేయాలో అప్పుడు వదిలేస్తారు. మీకు ఎప్పటికైనా శాశ్వతంగా ఉండేది భర్తే కానీ బయటవాడు మాత్రం కాదు. ఆడవాళ్ళు కూడా భర్తను కాదని వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారంటే ఆ జీవితం ఏదో అద్భుతంగా ఉంటుందని అనుకుంటారు, కానీ అక్కడ అనుభవించాల్సిన బాధలు అక్కడ కూడా ఉంటాయి. నువ్వు నీ మొగుడినే వదిలేసి నా దగ్గరికి వచ్చిందా, నువ్వు రేపొద్దున నన్ను వదిలేసి ఇంకొకటి దగ్గరికి వెళ్ళవని గ్యారంటీ ఏంటని ఆ పిలిచిన వాడు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. కాబట్టి మీరు అవతల వాడి చేత కూడా అవమానాలు భరించాల్సిన పరిస్థితి. కాబట్టి ఏమన్నా చిన్న చిన్న విషయాలుంటే అడ్జస్ట్ అయిపోండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాబట్టి జీవితాంతం కలిసి ఉండేలాగా చూసుకోండి తప్ప ఎక్కడే కూడా గొడవలు పడి విడాకులు తీసుకునే పరిస్థితి దాకా మాత్రం ఎవ్వరు కూడా రాకండి. రెండో పెళ్లి జీవితం ఏంటో అద్భుతంగా ఉంటుందని మనం ఆశపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నామనంటే జీవితం నవ్వులు పాలవుతుందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో మీకు ఈ రోజున ఈ విషయం చెప్పడం జరిగింది. కాబట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే విడాకులు తీసుకుంటే రెండో పెళ్లి జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందని మాత్రం దయచేసి ఎవరు అనుకోకండి. అక్కడుండే బాధలు, అక్కడుండే టార్చర్లు అవి వేరేగా ఉంటాయి. ఆ అబ్బాయి పాపం 2 పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే ఆ అబ్బాయి జీవితం సంతోషంగా లేదు అని అంటే ఆ బాధ నిజంగా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, ఎంతోమంది హ్యాపీగా ఉన్నారు కదండి, మీరేంటి అలాగని అంటారంటే అది ఇంకా వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళు అర్థం చేసుకునే మనస్తత్వాలను బట్టి ఉంటుంది. ఇద్దరూ చక్కగా అర్థం చేసుకున్నారనుకోండి ఎటువంటి గొడవలు రావు. ఎవరో బాగున్నారని అంటే వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు, అందుకే వాళ్ళు బాగున్నారు. మీరు కూడా వాళ్ళని చూసి చక్కగా అలా ఉండండి. ఎవరో మాటలు విని, చెప్పుడు మాటలు విని, కుటుంబ సభ్యుల మాటలు విని వాడు మంచివాడు కదా, వాడికి విడాకులు ఇచ్చేసే, నీకు ఇంకో పెళ్లి చేస్తాము, నువ్వు వాడిని వదిలేసే అని ఇలా ఎవరన్నా కనుక చెప్పారు అని అంటే వాళ్ళ మాటలు మాత్రం అస్సలు నమ్మకండి. ఈ రోజున మీకు ఇలాంటి చెప్పుడు మాటలు చెప్పి మీకు విడాకులు ఇప్పించేస్తారు. తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఎవరినన్నా తీసుకొచ్చి పెళ్లి చేసేస్తారా? ఒకవేళ పెళ్లి చేసినా కలిసి ఉండాల్సింది మీరు, వాడితో సంసారం చేయాల్సింది మీరు. మీరు కష్టాల్లో ఉంటే వీళ్ళు ఆదుకుంటారా? పోనీ వీళ్ళు ఇంట్లో పెట్టుకుని మిమ్మల్ని చూసుకుంటారా? ఎవ్వరూ చూసుకోరండి. బంధువుల మాటలు, తల్లిదండ్రుల మాటలు ఇలాంటి విని మాత్రం విడాకులు మాత్రం ఇవ్వకండి. బాగా పరిస్థితి బాగోలేదు, ఇంకా వీళ్ళతో మేము కలిసి ఉండలేమో అని అనుకున్నప్పుడే విడాకుల దాకా వెళ్ళండి. అంతేగాని పెళ్లి జీవితాన్ని సింపుల్గా ఏంటో ఇలా తీసి పాడేసినట్టు కనుక తీసేశారని అంటే ఆ రెండో జీవితం బాగుంటుందని అనుకుంటున్నారు, కానీ అదంతా వట్టి అబద్ధం. కాబట్టి ఇక్కడే అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళు ఇంకొక చోట అడ్జస్ట్ ఎలా అవుతారు? ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.